కోడలకు చెవులుంటాయి జర్ర మెల్లగా మాట్లాడు అని అంటుంటారు ఇళ్ళల్లో పెద్ద మనుషులు. అంటే సాటుగా నిలబడి మనం మాట్లాడుకునే ముచ్చట్లన్నీ ఇంటుంటారు, జర్ర పైలంగా ఉండాలి అని ఎప్పుడో చెప్పిర్రు మనోళ్ళు. అయితే వెనకట గోడ సాటుకు నిలబడి వినేటోళ్ళు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది, ఫోన్ ట్యాపింగ్ వచ్చింది, అంతా ఆగమాగమవుతుంది. అన్ని దిక్కులేమో కానీ తెలంగాణలో ట్యాపింగ్ పంచాది జోరుగా నడుస్తుంది. చూడుర్రి మీరే. సాటు సాటు ముచ్చట్లు నీటుగా ఇన్నరట, ఇన్న ముచ్చట్లన్నీ ఇంపుగా జోడించి రాజకీయం బంత కంపు కంపుగా చేసిరట. ట్యాపింగులలో యమ్మ దానిలో గుట్టు పెరుమాళ్ళకెరుకో యమ్మ, ట్యాపింగులలో యమ్మ. గిట్లా జోరుగా నడుస్తుంది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కిరికిరి. కారు పార్టీల సర్కారు ఉన్నప్పుడు మా ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రంటే మా ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రని మస్తు మంది లీడర్లే బయటకు వచ్చిండ్రు. గిట్లనే సెంటర్ మంత్రి బండి సారు కూడా ఇన్నొద్దులకు సిట్ ఆఫీసర్ల ముంగట హాజరేసుకున్నాడు. తొలుత ఖైరతాబాద్ అంజన్న గుళ్ళే పూజలు చేసిండు. అక్కడి నుంచి బలగవంతా ఎంటేసుకొని సిట్ ఆఫీసర్లు కూకున్న దిల్కుషా బంగ్లా కాడికి ర్యాలీ తీసుకొని పోయిండు. బాటి అంట సారుకు జిందాబాదులు గట్టిగానే కొట్టిండ్రు కార్యకర్తలు. ఇక బండి సారును దగ్గర 50 నిమిషాలు ప్రశ్నలు జవాబులు గట్టిగానే అడిగినరట ఆఫీసర్లు. అటెనక బయటకు వచ్చిన సెంటర్ మంత్రి పాత సర్కారు వాళ్ళను పొట్టు సాపించిండు. ఇంట్లో ఆలుమగలు మాట్లాడుకున్న ముచ్చట్లు కూడా విన్నారు. అందరికంటే ఎక్కువ తన ఫోనే ట్యాపింగ్ చేసిండ్రని గట్టిగా గరం అయిండు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నా ఫోన్ కాలను మాత్రమే టాప్ చేశారు. నా ఫోన్ కాలను టాప్ చేశారు అత్యధికంగా. ప్రతి క్షణం, ప్రతి సెకండు, ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాప్ చేయడము నిజంగా ఇలా చూపించడం అధికారులు చూపించకనే షాకు గురైన. అనేక విషయాలు వారు చూపడ్డాకనే షాకు గురైన. ఇది ఒక్కటే కాదు, ఉత్తగా అందరిని పిలుస్తాండ్రు, ఇంటికి తోలిస్తాండ్రు. కానీ ఇన్నొద్దులాయ ఒక్కలంటే ఒక్కలను కూడా అరెస్టు చేస్తలేరు. గిట్ల అయితే ఎట్లా అని సర్కారు వాళ్ళ మీద కోపానికి వచ్చిండు సెంటర్ మంత్రి. సిట్ ఆఫీసర్ల మీద నమ్మకం ఉన్నదట కానీ సర్కారు వాళ్ళ మీదనే నమ్మకం లేదన్నట్టు మాట్లాడిండు. ఆధారాలు ఉన్నా సరే ఎవ్వలని ఏమంటలేరు అన్నట్టు మాట్లాడిండు. ఇయ్యర మజర దుబ్బెత్తిపోసిండు. ఇంకో దిక్కుగా ఫోన్ ట్యాపింగ్కు మాకు ఎటువంటి సంబంధం లేదు, గట్ల ఎవరన్నా చేస్తారా అన్నట్టు మాట్లాడుతాండ్రు కారు పార్టీ వాళ్ళు. మరిగా చెయ్యి పార్టీ వాళ్ళు గద్దెనెక్కిన నాటి నుంచి నడుస్తుంది ఫోన్ ట్యాపింగ్ కార్వాయి. ఎన్నడు కోసెల్లుతుందో ఏమవుతుందో చూడాలి.